ఏమీ జరగలేదు, సిట్ అవసరం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేస్తున్నాడు. ఇక్కడ ఈయన చెప్పేస్తున్నాడు, ఏంటయ్యా మీరు చూపించిన ఆధారాలు అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీసుకొచ్చి చూపించాడు కదా ఆధారాలు, అంతకన్నా ఏం కావాలని మాట్లాడుతున్నాడు. మా పొన్నవోలు సుధాకర్ రెడ్డి పంది నూనెని బంగారంతో పోల్చాడు కదా, అది కేజీ 1400 ఉంది కదా, ఇది 320 రూపాయలే కదా, అంటే ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పదే కదా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అంటే నువ్వు చూపించిన ఆధారం అదేనా? ఏంటి మీరు చూపించిన ఆధారాలు అదే చూపించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి అదే చెప్పించారు. మీరు ఆధారాలన్నీ ప్రజల ముందు ఉంచారా? ఏమీ జరగలేదా? ఒకసారి చూడండి, వినిపిస్తాను ఏమని మాట్లాడుతున్నాడు. అసలు వాస్తవం చెప్పాలంటే దీనికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. కంటి క్లియర్ కట్గా కనపడతా ఉంది అసలు ఏమీ జరగలేదని. ఏమీ జరిగిందని కనపడుతుంది, ఏమీ జరగలేదని కాదు. కల్తీ జరిగిందని కనపడుతుంది. కల్తీ జరిగిందని చెప్పేసి మేము చెప్పే మాట కాదు, ఇవాళ కొత్తగా వచ్చిన మాట కాదు అది. గత 5 ఏళ్ళుగా తిరుపతిలో వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా చెప్పేదే, లడ్డూలో నాణ్యత తగ్గింది, క్వాలిటీ తగ్గింది, లైట్గా స్మెల్ వస్తుంది, అన్నప్రసాదాలు కూడా క్వాలిటీ లేవు, నాసిరకంగా ఉన్నాయి అన్నీ కూడా అనేది మేం చెప్పే మాటలు కాదు. నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు చెప్పే మాటలే ఇవన్నీ కూడా. ఇవాళ కొత్తగా చెప్పేది ఏముందండి? ల్యాబ్ రిపోర్ట్ చూసి చెప్పాలా అంటే ప్రజలకు తెలియదా? ప్రజలు చెప్పలేదా? 5 ఏళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నారన్నా, మొత్తుకున్నారు. అక్కడ దాకా ఎందుకు? నిన్నమొన్నటి దాకా నీకు భజన చేసిన వ్యక్తి రమణ దీక్షితులు ఆయన కూడా చెప్తున్నాడు, స్వయంగా ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన కూడా బయటకు వచ్చి నేను 5 ఏళ్ళుగా ఇదే చెప్తున్నాను, లడ్డూలో నాణ్యత తగ్గింది, వాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాసిరకమని తీసుకొస్తున్నారు, కొద్దిగా వాసన వస్తున్నాయి, ఇలాంటి రకరకాలుగా వాళ్ళే చెప్తున్నారన్నా. మళ్ళీ ఇందులో తెలుగుదేశం పార్టీ చెప్పేదే ఉంది, ప్రభుత్వం చెప్పేదే ఉంది, ముఖ్యమంత్రి గారు చెప్పేదే ఉంది. ల్యాబ్ రిపోర్ట్ చూసిన తర్వాత వచ్చిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి అది కూడా 1కి 4 సార్లు వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎయిర్పోర్ట్స్ వాళ్ళకి ఏదో ఒకసారి నామకేవాసు నోటీస్ ఇచ్చేసి రిప్లై అవ్వలేదు కదా అని చెప్పేసి బయట పెట్టేలా 4 సార్లు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చింది, మేము కల్తీ చేయలేదని చెప్పేసి అని చెప్తారు. ఎవడన్నా అంతే, దొంగతనం చేసినట్టు ఎవడు కూడా దొంగ అని చెప్పి చెప్పుకోడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పారన్న, నువ్వు వచ్చి ఏం అవసరం లేదని చెప్పేస్తాడు. సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి, ఇక్కడ ఒకరికని చెప్పేది ఒకటి. ఇదే ముఖం సుప్రీంకోర్టులో చెప్పకపోయావా? మీ లాయర్ల చేత సుప్రీంకోర్టులో చెప్పించకపోయావా? చెప్పించకూడదు. అంటే సుప్రీంకోర్టుకి తెలియదా అన్న? నువ్వు వచ్చి చెప్పాలా? మీరేమి ఎక్స్పెక్ట్ చేశారు? సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టేసిద్ది, సో సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసిద్ది ఎలాంటి కల్తీ జరగలేదు, సో రాజకీయ స్వలాభం కోసం కొన్ని ఆరోపణలు చేశారు, దీన్ని ఇక్కడితో వదిలేయని అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పుద్దని ఎక్స్పెక్ట్ చేశారు. మన సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలు బట్టి మీరు అదే ఎక్స్పెక్ట్ చేశారు. ఇవాళ సిట్టిని సుప్రీంకోర్టే నియమించింది, గిలగిలగి కొట్టేసుకున్నారు. అక్కడ ఏం అవసరం లేదంటాడు. పైగా ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ మనుషులు కాబట్టి ప్రభుత్వం అనుకూలంగానే రిపోర్ట్ ఇస్తారో, పైగా వాళ్ళపైన శాఖనార్థాలు తప్పుడు రిపోర్ట్లు ఇస్తే నాశనం అయిపోతారో వెంకటేశ్వరంతో పెట్టుకుంటారని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినట్టు ఉంది, చెప్పినట్లేదు అక్కడ. మరీ నీ అంత సుంటని ఎక్కడ చూడలేదన్న. ఏదైనా వస్తే ఏడ్చేస్తావు, అధికారంలో ఉంటేనేమో ఇంటికి పిక్కోలేరంటావు. వైవి సుబ్బారెడ్డి కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? విచారణ జరపకుండా ఆపండి అని చెప్పేసి అని, స్టే ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు వెళ్ళాడయా? దానికి సమాధానం చెప్పమంటే దానికి సమాధానం చెప్పడం. ఇక్కడికి వచ్చి ఏమీ లేదు కాదు, అన్నీ జరిగినాయి అక్కడ. చేయాల్సిన నాశనం చేసేసావు అక్కడ నువ్వు. మాట్లాడు. ఇంకా ఏమి జరగకపోయినా ఏదో జరిగింది అని చెప్పి వీళ్ళంతా దాన్ని ఏదో చూపించే ప్రయత్నం, వీళ్ళు ఏదో చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తాము. అలా ఏమీ జరగలేదు అని చెప్పే కార్యక్రమం వీళ్ళంతా కలిసికట్టుగా ఇవే చూసి ఇవే మాట్లాడి ఇవే చూసి ఇవే చెప్పాలి. అంతే కదా జరగాల్సిందే. ఏమి జరగకపోయినా కానీ జరిగింది అని ఒక అబద్ధాన్ని రెక్కలు కట్టించి దాన్ని అబద్ధం జరిగింది అని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు ఏంటి, సుప్రీంకోర్టు నియమించిన సిట్ పైన కూడా మనవాడికి నమ్మకం లేదు. ఇప్పుడు అదే చెప్తున్నాడు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన కూడా ఈ పోటుగడికి నమ్మకం లేదు. వీళ్ళ చెప్పేదే వాస్తవం. వీళ్ళకి సుప్రీం ఎవరంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం చెప్తే అదే. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ మేధావి, ఆయన ఏం చెప్తే అదే వీళ్ళకి వేదవాక్కు మాట.
అదే చెప్పిపోతున్నాడు ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సిట్టు కూడా సరైన నిజాలు చెప్పదంట. అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తాయంట. మరి నిన్ను మనిషి అనాలో పశువు అనాలో మాకైతే అర్థం కావట్లా. అసలు ఏం జరిగింది, ఏం జరగలేదు అని చెప్పి చెప్పడానికి ఇవన్నీ కూడా ఆధారాలన్నీ ఒకటి ఆధారాలన్నీ కూడా చూపించడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా ఏం చేస్తారు వచ్చి, ఎవరైనా కానీ వచ్చి, ఏ అధికారులైనా వచ్చి ఏం చేస్తారు? చెక్కేస్తారు. ఎవడైతే ఏ ఘాతుకానికి పాల్పడ్డాడన్నా అని చెక్కేస్తారు నీట్గాను. ఏం చేస్తారు కదా, చెక్కుతారు అట్టుకొని. ఏం చేస్తారేంటి, ఏం చేస్తారో కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నది కాకుండా ఏం చేస్తారు అంటే ఏంటి, నా మీద 36 కేసులు ఉన్నాయి, నేను 11 ఏళ్ళు బట్టి బయట ఉన్నాను బెయిల్ మీద. ఎప్పటికొచ్చి ఎవడు పీకింది ఎవలేదు నన్ను, నేను బెయిల్ పైన బయటికి లేదా, ఒకవేళ ఉత్తే కనుక ఏం చేస్తారని చెప్తున్నాడు ఇక్కడ పోటుగాడు. అదేనా నువ్వు చెప్పేది? నీ అదృష్టం బాగుంది, గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేను ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు ఆ పదవిలో ఉండి ఆ హోదాలో ఉండి నువ్వు కోర్టుకు వెళ్ళకుండా ఎగ్గొట్టేసావు. కానీ అన్న రీసెంట్గా మొన్న కూడా ఇవాళ వారం పంపితే శుక్రవారమా నాకు తెలుసు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది అందుకే పనుడు. ఇవాళ కూడా నాంపల్లి కోర్టు హీరింగ్ ఉంటుంది నాకు తెలిసి. లాస్ట్ శుక్రవారం కూడా ఇదే ప్రెస్ మీట్ పెట్టాడు, మళ్ళీ శుక్రవారం కూడా. అక్కడ కోర్టుకి ఏమని చెప్పుంటాడు, ఇవాళ నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంది కార్యకర్తలతోటి కాబట్టి నేను రాలేను అని చెప్పుంటావు కదా నువ్వు. అర్థమైంది అన్న. అక్కడ నాంపల్లిలో కోర్టుకి ఎగ్గొట్టడానికి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడండి. దీన్ని అమ్మ తెలివితేటలా, ఎన్ని తెలివితేటలు మాకు రావట్లేదన్న. నేను నిజంగా పిచ్చోడు అనుకుంటా, నువ్వు పిచ్చోడు కాదను. నిన్ను పిచ్చోడు అన్నావు, మేము పిచ్చోడు. మానేసే మ్యాప్ రాజకీయ స్వార్థం కోసం ఇలా వీళ్ళు కూడా ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేసి దానివల్ల ఏమో చెప్తున్నాడు చూసావా. సుప్రీంకోర్టు నియమించిన సిట్టు కూడా ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తారంట. ఇది సుప్రీంకోర్టుల పైన జగన్మోహన్ రెడ్డికి ఉన్న నమ్మకం అన్నమాట. మరి ఆ మాత్రానికి కోర్టుకి ఎందుకు వెళ్ళు? వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరేనే, అదే చెప్తున్నా నేను. గత 2-3 వీడియోలు కూడా అదే చెప్పుకోవచ్చా. వీళ్ళు ఊహించింది వేరే, వీళ్ళు అనుకున్నది వేరే. కానీ అక్కడ లడ్డూలో కల్తీ జరిగింది అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్లు పరిశీలిస్తే క్లియర్గా అర్థమవుద్ది. అందుకనే కదా విచారణకు ఆదేశించింది. ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా ఆ రిపోర్ట్లో పెద్దగా అంతగా ఏమీ లేదు, అది అబద్ధం అనుకుంటే కనుక మళ్ళీ సిట్ ఎందుకు నియమిస్తారండి? ఎందుకు? సింపుల్గా ఇందులో ఏమీ లేదా, కొట్టాను అని చెప్పేసి కొట్టేస్తారు కదా. అలా కొట్టేయలేదు కదా. అందరూ అబద్ధాలే చెప్తారు, అందరూ తప్పుడు రిపోర్ట్లు తయారు చేస్తారు, అందరూ విష ప్రచారాలు చేస్తారు. నువ్వు తప్పితే అన్నా నీ నోటండి వచ్చే ప్రతి ఒక్క మాట పచ్చి నిజాలన్నా. నిప్పుకి ప్యాంటు సొక్క వేస్తే ఎలా ఉంటుందో అచ్చం నీ రూపం అలా ఉంటుంది. నీ నోటంటే అన్నీ నిజాలు వస్తాయి. అబద్ధం అంటే ఏంటో తెలియదు, అబద్ధానికి స్పెల్లింగ్ తెలియదు, అసలు అబద్ధం అంటే ఏంటో తెలియదు. మనం పుట్టి పెరిగిన తర్వాత ఎప్పుడు అబద్ధాలు మనం మాట్లాడలేదు. అవునా? చెప్పు వింటాం, ఇంకా చెప్పి ఎన్ని చెప్తావు చెప్పి మేము వింటాం. అన్నా అబద్ధానికి నిలువెత్త రూపం అన్నా నువ్వు. నా జీవితంలో నువ్వు నిజం మాట్లాడుతుండగా నేను ఎప్పుడు చూడలా. చంద్రబాబు నాయుడు గారు దోచేశారని చెప్పావు కదా గతంలో, 6,30,000 కోట్ల ఎంతో పుస్తకం వేసావు. అక్కడి నుంచి మొదలు కోడికత్తి డ్రామా కానించి మొదలు, బాబాయ్ గొడ్లపూడి కానించి మొదలు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు, ఇప్పుడు ఏ రోజు నువ్వు నిజం చెప్పు. పోనీ అక్కడ దాకా వద్దు, పేటీఎంకి ఒక నా మీద పడి ఏడ్చేస్తూ ఉంటారు ఇలా మాట్లాడితేనే. మరో పని చేయండి, పింక్ డైమండ్ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు 6.5 లక్షల కోట్ల రూపాయలు తినేసే పుస్తకం వేసాడు, అదొకటి. కోడికత్తి దాడిలో చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందన్నాడు, అదొకటి. వివేకానంద రెడ్డి గారి హత్యలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి అని మాట్లాడాడు, అదొకటి. ఈ 4-5 ఎక్కువ వద్దు. ఈ 4-5 జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది పచ్చి నిజం. ఇగో ఏ విషయంలో కూడా అబద్ధం మాట్లాడని నిరూపిస్తే నేను మాట్లాడే మానేస్తానరా. పచ్చి అబద్ధాలే కదా 5 కూడా.
ఇంక రాజకీయాలు హామీలు అంటారా పక్కన పెట్టండి, రకరకాలుగా చేస్తూ ఉంటారులే. జగన్మోహన్ రెడ్డి కూడా చేసాడు, పోలవరం కట్టేస్తా అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు, ఇవన్నీ పక్కన పెట్టాను, తర్వాత విషయాలు అవన్నీ కూడా. కానీ ఇవన్నీ మేజర్ ఇష్యూలు కదా, ఇవన్నీ కూడా అతి పెద్ద అబద్ధాలు కదా. ఇది కూడా అలాంటిదారా బాబు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు నిజం చెప్పడు. నిజం చెప్తే ఆ కాయ 100 ముక్కలు అయిపోద్ది, తలకాయ 100 ముక్కలు అయిపోద్ది. అదొక శాపం అన్నమాట. జగన్మోహన్ రెడ్డికి కాయ శాపం ఉంది, తలకాయ శాపం ఉంది, అందుకని చెప్పి నిజం చెప్పడు. వెంకటేశ్వర స్వామి కోపం వీళ్ళ మీద కూడా వస్తుంది, ఎవరైతే తప్పు చేస్తారు. ఆ మాట అయితే వాస్తవాన్ని నిజంగా. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవడో కూడా బతికి బతకట్లా. ఆ విషయం తెలుగు 2 రాష్ట్రాలకు ప్రజలకి అందరికీ బాగా తెలుసు. అలాగే ఒక ఆయన 7 కొండలు కాదు 2 కొండలు అన్నాడు. మహానుభావుడు ఏమయ్యాడు అందరం చూసాం మనం. అలాగే ఈరోజు నువ్వు తిరుమల తిరుపతికి ఉన్న ప్రతిష్టని, పవిత్రతని దెబ్బతీసే ప్రయత్నం చేసావు నువ్వు. అన్న తప్పు ఎవరు చేసినా తప్పే, తప్పు ఎవరు చేసినా నాశనం అయిపోతాడు. తప్పు చేసినోడికి ఏ శిక్ష విధించాలని ఆ పైవాడు చూసుకుంటాడన్న. నువ్వు నేను ఇన్ని మాట్లాడుకున్నా కానీ ఉపయోగం ఉండదు. ఇంగ్లీష్లో మాట్లాడే ఏడ్చే ఇంకా ఇక్కడ ఏడ్చేసావు కదా, ఇంకా అక్కడ ఏడ్చేయి. ఇంకా ఇక్కడ ఏడడం అయిపోయింది, ఇంకా అక్కడ ఏడుతాడు. ఇంగ్లీష్లో ఏడుతాడు అనమాట. తెలుగులో ఏడడం అయిపోయింది, ఇంకా ఇప్పుడు ఇంగ్లీష్లో ఏడుతాడు అనమాట. హిందీలో కూడా ఏడ్చేయి, తమిళ్లో కూడా ఏడ్చేయి, కన్నడలో కూడా ఏడ్చేయి. ఇంకా అడిగిన దానికి ఒక్కదానికి ప్రశ్న, అంటే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేని మనకి ఎందుకు ప్రెస్ మీట్లు అని అడుగుతున్నాం. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటాం, మనమేనా ఒక టైం కేటాయించుకుంటాం, ఇంతే టైం పెట్టాలి, లేదంటే ఒక అరగంట మాట్లాడాలి, గంట మాట్లాడాలని చెప్పేసి అనుకుంటామా? ప్రెస్ మీట్ అన్న తర్వాత 10 నిమిషాలు పట్టవచ్చు, అరగంట పట్టవచ్చు, గంట పట్టవచ్చు. మనం మాట్లాడే సబ్జెక్ట్ని బట్టి, దానికి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి మనం ఎంతసేపు అన్నా మాట్లాడతాం. మరీ ముఖ్యంగా మనం మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులకు ఉన్న ప్రశ్నలకి వాళ్ళకున్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నల రూపంలో నిన్ను అడుగుతారు. అడిగిన దానికి సమాధానం చెప్పగలిగే ఓపిక ఉంటేనే ప్రెస్ మీట్ పెట్టాలా.